ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారయ్యింది. జనవరి 8న ఉత్తరాంధ్రలో ఆయన పర్యటించనున్నారు. అనకాపల్లి జిల్లా పుడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. నవంబర్లోనే ప్రధాని మోదీ వీటికి శంకుస్థాపన చేయాల్సి ఉండగా తుఫాన్ రావడంతో వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 8న ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లాకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే తొలిసారి. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ హాజరయ్యారు. ఇప్పుడు తొలిసారిగా అధికారికంగా ఏపీలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన విధంగా భారీగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి లోకేష్తో పాటు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పర్యవేక్షిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పుడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 85,000 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నంను గ్రోత్ హబ్గా ప్రకటించిన కేంద్రం అందుకు సంబంధించి కార్యాచరణ చేపట్టింది. ఏపీకి ప్రత్యేకమైన రైల్వే జోన్కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలో ఏపీకి మరిన్ని తాయిలాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు.